చేస్తున్నాం. మరి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి మత్తి వెంకటేశ్వరరావు గారు. మత్తి వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. అర్చన గారు చాలా విషయాలు మాట్లాడారు అన్న. మీరు ఒక్క నిమిషం ఆగండి, 1 minute ఆగండి, నేను కంప్లీట్ చేస్తాను. రాజశేఖర్ గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆయన ఎన్నికకి తీసుకోవాలి. ఆయనకే చెల్లింది. మేధావులు ముసుగులో వచ్చి ఈ రోజు ఒక పార్టీ పెట్టుకోమనండి చేతనకి. ఆంధ్రప్రదేశ్ లో నువ్వెవరు మాట్లాడేసి ఇక్కడ నువ్వెవరు మాట్లాడేసి మీకు తెలియదా ఆ రోజు శాసనసభలో తీర్మానం చేస్తే అసలు శాసనసభ తీర్మానాన్ని మీరు గౌరవించరా? ప్రజాస్వామ్య విలువలు తెలియదా? ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసిన విషయం తెలియదా మీకు? శాసనసభకి మీరు చాలా మాట్లాడారు. ఉండండి, అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు ఏమన్నారు? ఒక పార్టీ ఒక రాష్ట్రం విభజించినప్పుడు చెప్పక మీరు చెప్పదురు కానీ రాజశేఖర్ గారు ఒక నిమిషం చెప్పండి. అర్చన గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చాలా ఘోరంగా అవమానించారు ఈ రోజు. ఎందుకంటే వ్యభిచారంతో పోల్చారు. అంటే ప్రజలంటే అంత తప్పుగా ఎవరైనా సరే ఎవరికి మీరు ఎక్కడ పోయినారండి? 2019 నుంచి మీరు ఆ రోజు ఎక్కడ పోయినారు? మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఎప్పటి నుంచో ఉన్నారు. 2019 నుంచి క్షమాపణ చెప్పాలి. వ్యభిచారంతో పోల్చుకున్నారంటే చెప్తూ కొట్టాలని చెప్తారా? మీకు అంత స్టేటస్ ఉందా? మీకు అట్లా ఉందా? గణతంత్ర దేశం అందరూ సమాన స్టేటస్ ఏమి ఉండదు. అక్కడ అందరూ సమానమే, స్టేటస్ ఏమి ఉండదు. పౌరులందరూ సమానమే. ఇది గణతంత్ర దేశం. మోడీకి ఎంత ఉందో నాకు అంతే ఉంది. మోడీకి ఎంత ఉందో నాకు అంతే ఉంది స్టేటస్ మాట్లాడడానికి. కాదు, ఉండొచ్చులేండి, ఉండొచ్చు, ఎందుకున్నది కానీ స్వాతంత్రం పేరుతో అర్బన్ నక్సలైట్లే అందరూ భారత్ మాతాకి జై అంటే దేశం పిలిచి వెళ్ళిపోమంటారు కదా. ప్రత్యేక హోదా వద్దన్న ఓటు తల్లిని మార్కెట్ లో నిలబెట్టమంటే సమానం. ఇది నా సిద్ధాంతం. మీరు ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్ వచ్చి చెప్పండి, మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చి చెప్పండి ఏమని. నేను ఎక్కడో దూరంగా స్టూడియోలో ఉన్నాను. అర్చన గారు మీరు ఇటువంటి ప్రోత్సహించదండి. ఒక స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చెప్పంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చెప్పంటారు? ఎక్కడ చెప్పంటారు? ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎన్నికల్లో పోటీ చేయండి. ఈ విషయాన్ని పోటీ చేయండి. నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు చెప్పడానికి? మిమ్మల్ని తన్ని తగిలేసాము. 0.83 సిగ్గుండాల ముఖానికి. 0.83 ముఖం మీద తల్లి చెప్పుతోటి పంపిస్తారు. 0.83 అంటే చెప్పుతో కొట్టి పంపిస్తారు. మిమ్మల్ని చెప్పుతో కొట్టి పంపిస్తారు. మిమ్మల్ని కొట్టినారు. 2019 లో కొట్టినారు, సరిపోలేదా? 2019లో కొట్టినారు, సరిపోలేదా? ఇప్పుడు కూడా కొడతారు మళ్ళీ. మీకు ఇంకా సాలేదేమో, ఇంకా మీకు సాలేదేమో. పార్టీలన్నీ మారి మీ కథ అంతా తెలుసు మాకు కూడా. మీరు ఏడాడు నెల్లు కూడా ఈ రోజు దొంగ ముసుగులు వేసుకొని మేధావుల పేరుతో సపరేట్ మేధావులతో మీరు వచ్చి మాట్లాడతారా భారతీయ జనతా పార్టీని? భారతదేశంలో అతి పెద్ద ద్రోహం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ద్రోహుల పార్టీ, ద్రోహుల పార్టీ. అర్హతేమి? నువ్వేం చెప్పినా ఏం చేసినావు? దానికి అర్హత ఒక్కర్లేదు. నువ్వెవరో చెప్పడానికి పోటీ చేయవద్దు. నువ్వు ముసిగేస్తున్నావు, ఇక్కడికి వచ్చి నువ్వు మేధావులు ముసిగేస్తున్నావు. మీరు దొంగలు, దోపిడీదారులు. బ్యాంకులకు కన్నం పెట్టేవాళ్ళందరికీ బ్యాంకులకు కన్నం పెడితే బీజేపీలో చేస్తే మాఫ్. అది మీ పార్టీ, అది మీ చరిత్ర. మీరు నీతుల గురించి మాట్లాడతారు. నువ్వెవరు మాట్లాడేది? నువ్వెవరు మాట్లాడతావు? నువ్వేమో రాజకీయ పార్టీనా? విశ్లేషణ కాదు, ప్రాంతీయ పార్టీ పెట్టుకో నీకు చేతనైతే. మీ మోడీ వాక్ స్వాతంత్రం నీకున్న అర్హత ఏంటి? నువ్వు ఊరికి వాక్ స్వాతంత్రానికి అర్హత కావాలా? వాక్ స్వాతంత్రం రాజ్యాంగం నుంచి వాక్ స్వాతంత్రం తీసుకుంటున్నారా మీరు? అన్ని మీరు మాట్లాడేదే. తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నా మీరేం మాట్లాడేది, జనసేనతో పాటు పెట్టుకున్నా మీరేం మాట్లాడు, అభివృద్ధి గురించి మీరు అన్ని మాట్లాడతారా? మీ ఇండియా టుడే, ఇండియా టీవీలో ఏం మాట్లాడతారు? మీ టైమ్స్ లో ఏం మాట్లాడతాడు? మీ రిపబ్లిక్ టీవీలో ఏం మాట్లాడతారు? వినండి పోయి.
ఎందుకు మాట్లాడతారు అక్కడ ఎట్లా మాట్లాడతారు, ఇక్కడ ఎట్లా మాట్లాడతారు? మీ రిపబ్లిక్ టీవీలో టైమ్స్ లో ఎట్లా మాట్లాడతారు, ఇక్కడ ఎట్లా మాట్లాడతారు? రైట్ రాజశేఖర్ గారు రైట్. ఒక్క నిమిషం అండి, ఆయన అసెంబ్లీ గురించి మాట్లాడారు, అసెంబ్లీ గురించి మాట్లాడేదైనా దానికి సమాధానం చెప్తాను. అసెంబ్లీ కనుక తీర్మానం చేస్తే ఏం చేయాలి? ఒక ప్రధానమంత్రి, అయ్యా బాబు చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి ఉందా? నువ్వు నేను కలిసి కదా మాట ఇచ్చాము, ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తేనే కదా. అరే ఆగండి ఆగండి వెంకటేశ్వరరావు గారు, రాష్ట్రానికి సంబంధించిన విషయం. వెంకటేశ్వరరావు గారు ఆగండి, రాష్ట్రానికి సంబంధించిన విషయం చాలా ఇంపార్టెంట్ విషయం, తప్పగా మాట్లాడుతున్నారు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ విషయం. 1 minute ఇది రాష్ట్ర సంబంధించిన విషయము. మీరు అసెంబ్లీ తీర్మానం గురించి మాట్లాడుతున్నారు. క్షమాపణ చెప్పకపోతే మేము డిబేట్ చేయము. ఆయన క్షమాపణ చెప్పకపోతే డిబేట్ చేయము. క్షమాపణ చెప్పకపోతే మేము డిబేట్ లో ఉన్నాం. డిబేట్ లో కొనసాగం. ఎవరితో పోలుస్తావు? ఏం మాట్లాడుతున్నావు? మీరు కంఠంలో ప్రాణంతో మీరు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఖచ్చితంగా డిబేట్ లో క్షమాపణ చెప్పకపోతే డిబేట్ నుంచి రాజశేఖర్ గారు వాళ్ళంతా ద్రోహం చేశారే అనాలి. కానీ మరి అంటే ఇప్పుడు కన్నతల్లి అనే పదాన్ని వాడడం అసలు తప్పు. ఇంకా తప్పు వాడకూడదండి. నేను మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్తూనే వద్దండి, అలాంటి మాటలు వద్దని నేను ఇక్కడి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. అలాంటి మాటలు మాత్రం మాట్లాడడం పద్ధతి కాదు రాజశేఖర్ గారు. కన్నతల్లి అసలు ఆడవాళ్ళ విషయాలు అసలు తీసుకురావద్దండి. అసలు ఎప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు అసలు అర్చన గారు నేను చెప్తున్నానండి సార్, ప్లీజ్ వెయిట్ అండి. మీరు హైదరాబాద్ లో కూర్చున్నారు, మీ విశ్లేషకుడుగా వచ్చారు, ఎంత మటుకు మాట్లాడాలండి? ఒక పరిధి మాట్లాడితే అట్లా మీరు క్షమాపణ చెప్పకపోతే మేము డిబేట్ లో ఉండం. నేను అసెంబ్లీ విషయం మాట్లాడిన తర్వాత క్షమాపణ చెప్తాను. కాదు మిత్రమా, మీరు పెద్దలు మేము గౌరవిస్తున్నాం. మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఉండమండి. మీ ఇష్టం అండి, బాయ్కాట్ అవుతున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ రాజశేఖర్ గారు ఆయన క్షమాపణ చెప్పకపోతే మేము వెళ్ళిపోతాం. విమర్శించండి, కానీ కన్నతల్లి తర్వాత అన్నమాట నేను నా నోటితో కూడా నేను మాట్లాడలేను. కానీ అలాంటి మాటలు అందులో చాలా పదే పదే ఆడవాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, అగత్యం ఏంటంటే అసలు అన్నిటికంటే ఎవరు మాట్లాడే సరే వాళ్ళ ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఆడవాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఆడవాళ్ళని ఆడవాళ్ళని దొరికేయండి. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తెలుగు తల్లి తెలియదు, వాళ్ళకి తెలుగు తల్లి ఆత్మాభిమానం వాళ్ళకి తెలియదు. మధ్యలో మాట్లాడుతున్నావు. అర్చన గారు ఆయన క్షమాపణ చెప్పకపోతే మేము డిబేట్ కొనసాగించాం ప్లీజ్. అసలు పద్ధతి కాదే కాదు. అర్చన గారు, ఇటువంటి వాళ్ళను, స్థాయి లేని వాళ్ళను మీరు స్టూడియో కూర్చోబెట్టి ద్రోహం చేసి అడ్డగోలుగా మీరు ఎన్ని మాట్లాడండి, మీరు ద్రోహం అనండి, కానీ కన్నతల్లి అన్నది తర్వాత క్షమాపణ చెప్తున్నాను. ఓకే రాజశేఖర్ చెప్తున్నాను. రాజశేఖర్ గారు క్షమాపణ చెప్తున్నాను. ఆగండి మీరు. కన్న తల్లి మీద చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నాను, నేను క్షమాపణ చెప్తున్నాను. చివరిగా అయిపోయింది. ఒక నిమిషం. అసెంబ్లీ తీర్మానం గురించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ తీర్మానం చేస్తే అసెంబ్లీ తీర్మానం గురించి మీరు చెప్పలేదు. కానీ ఒక్కసారి లేదు ఆగండి. మత్తి వెంకటేశ్వర గారు ఇంతవరకు మాట్లాడలేదు, ఎందుకంటే మీరు ఇంకెలా కంటిన్యూ అయిపోతుంది. మత్తి వెంకటేశ్వర గారు మీరు